తాత పుష్ప 2 సినిమా చూసినావా? చూడలా. ఎందుకు చూడలేదే? అందులో యాక్టింగ్ చేసే ఛాన్స్ వచ్చినా చేయలా. అవునా, ఛాన్స్ వచ్చిందా? అల్లు అరవింద్ గారు గిట్నే అమీర్పేట అవతలని నడుచుకుంటా పోతున్నా, ఆయనకి చెప్పిండు ద గ్రేట్ పర్సన్ ఈజ్ దంటుదా అని. కారు ఆగింది, డ్రైవర్ వచ్చి పిలిచిండు, సార్ పిలుస్తాడు దా అంటే పోయి చూసారికింది అల్లు అరవింద్ గారు 50,000 క్యాష్ ఇచ్చిండమ్మా. అరగంట యాక్టింగ్, నీ సొంత పాట, ఆ పాట పాడు, ఇంకో 4,50,000 ఇస్తా అన్నాడు. సరే అన్న, 50,000 తీసుకుపోయి నా భార్యకి ఇచ్చిందండి. ఇవాళ తెల్లారే నాకు కొద్దిగా అలవాటు, తెల్లారే నా పెద్ద కొడుకు కోడలు వచ్చి 30,000 అడిగి వాళ్ళ అమ్మతో కిరికిరి చేస్తాను. నాకు నచ్చలే. ఆ 50,000 ఓ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా, చక్కగా ఆయన దగ్గరికే పోయినా, జూబ్లీహిల్స్ సార్ మీ డబ్బులు తీసుకోండి, దీనివల్ల కొట్లాటలు అవుతాయి. పిచ్చోడా, ఇచ్చింది రిటర్న్ తీసుకుంటానా? నువ్వు ఏమైనా చేసుకో, కాకపోతే దానం చెయ్యి. దండం పెట్టి వచ్చిన, నీకేం కావాలరా అన్న. నా కొడుకు 30,000 అడిగిండు, 10,000 ఇస్తా, అవసరం ఉంటే తీసుకోలేకపోతే లే. ఇప్పుడు నేను బతుకున్నా నన్ను అడుగుతాను, నేను చస్తే ఎవరిని అడుగుతావు? ఎవరిని అడుగుతావు? సిగ్గున్నది బే, తండ్రికి ఇవ్వాలి కానీ నా దగ్గరికి వచ్చి డబ్బులు అడుగుతారు ఏంటంటే. ఇక నా భార్య బాగా తిట్టింది, నేను బయటికి వెళ్ళిపోయానమ్మా. నా భార్య డబ్బులు ఇచ్చేసిన. ఇందుకు ఏమన్నారు? ఇందుకు ఈ సినిమాలో ఉన్నావా? లేనండి, క్యాన్సిల్ చేసిన నేనే. ఎందుకు చేతులారా అలా చేసుకున్నావు? మరి మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు 50,000కే వచ్చి కొట్లాడుతాను. నా దగ్గర 5 లక్షలు ఉంటే చంపేస్తారు అని నేను యాక్టింగ్కి పోలే. కాకపోతే అల్లు అర్జున్ గారు కలిసి నర్వస్ అయినమ్మా. ఒక్క పాట పాడమన్నాడు. ఈను ఏం పాట? ఏమని చెప్పను, ఎంతని చెప్పను, వేదన నా మనోవేదన. ఏమని చెప్పను, ఎంతని చెప్పను, వేదన నా మనోవేదన. చెలి, నా గుండెల్లో నీ గుడి కట్టుకొని పూజ చేసిన వ్యక్తిని, మగాడిని, నీ మొగడిని. ఇదమ్మా నా పాట. కానీ చేతులారా వద్దని చెప్పేసి వచ్చేసినావు బయటికి. కానీ ఒకటి వాస్తవంగా చాలా విలువ ఇచ్చిందండి అయ్య కొడుకులు. తండ్రి కొడుకు కూకుండా పెట్టి, కాఫీ తెప్పించి, స్నాక్స్ తెప్పించి, నేను డ్రైవర్కి చెప్పిన కొద్దిగా వేస్తా అని. పాపం ఆ అబ్బాయి డ్రైవర్ గారు బండి వేసుకొని పోయి ఒక హాఫ్ తెచ్చిండండి. హాఫ్ తాగా నేను మామూలుగా ఒక 90. ఆ అబ్బాయి తాగమంటే తాగలే, మిగతా తీసి జేబులో పెట్టుకున్నా. కార్లో తీసుకొచ్చి కృష్ణకాంత్ పార్క్ కాడ వదిలిండ్లు. కానీ ఒకటమ్మా, ఒకవేళ నేను యాక్టింగ్ చేస్తే మర్డర్లు అయిపో కంపల్సరీ. తాత పుష్ప 2 సినిమా అసలు ఆడదు, అటర్ ఫ్లాప్ అయిద్దని చెప్పి కొంతమంది విమర్శలు, కొంతమంది అంటున్నారు. నిజమే అంటావా? ఎందుకు అలా అంటున్నారంటావు? అబద్ధం. వాళ్ళంతా కష్టపడి కొన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీసినప్పుడు అది ఫ్లాప్ కాదు. ఎందుకు ఎరికేనా? అందులో ఉన్నది అల్లు అర్జున్, చిరంజీవి అల్లుడు. కాకపోతే ఇంకా చిరంజీవి ఎంకరేజ్ చేస్తాడు డబ్బుతోటి కానీ మాటతోటి కానీ. ద గ్రేట్ పర్సన్ చిరంజీవి, పవన్ కళ్యాణ్. మహేష్ బాబు 1000 మంది పిల్లలకు గుండె ఆపరేషన్ చేయించిండండి. కానీ నాకు కలవాలా. ఏమున్నది పాప ఆయన ఇల్లు జూబ్లీహిల్స్లో. అక్కడున్న మినిస్టర్లకు లేదు అటువంటి ఇల్లు. నేను పోతే దాని దగ్గర పనిచేసేవాళ్ళు తాత గెస్ట్ హౌస్లో ఉండు అన్నారు. మరి నేను గెస్ట్ హౌస్లో ఉంటే భోజనం అని మళ్ళీ వస్తాను వచ్చిన. కానీ ఒక్కసారి కలవాలమ్మా. నువ్వు మరి పుష్ప ఎప్పుడు చూడబోతున్నావు వెళ్ళి? నేను టాకీస్ కాడికి పోతే నన్ను చూడనియరమ్మా. కానీ ఒకటమ్మా, అభిమానం అన్నది ఒక మనిషి మీద పుట్టాలంటే ఇట్లా తెల్లెంటికలు కావాలి. నాకు సుమారు ఒక 4 కోట్ల మంది అభిమానులు. ఒక్కొక్క రూపాయి ఇచ్చిన బిల్డింగ్ కడతా పాప, ఒక్కొక్క రూపాయి. సరేనమ్మా, ఉంటా.